బా, ఈ వీడియో చూశాక మనుషులంటే ఇలా కూడా ఉంటారా అనిపించింది నాకు ఇప్పుడే. రీసెంట్గా ఒక ఇద్దరు పాపల గురించి, ఒక బాబు ఒక పాప గురించి 32 కోట్లు కావాలని ఒక వీడియో చేశారు చూసారు. అతను ఎవరు కూడా హెల్ప్ చేయలేదట్టుంది నాకు భవిష్యత్తు తెలిసి. అతను సొంత కారు అమ్ముకొని, సొంత ఇల్లు అమ్ముకొని, బా వండర్ఫుల్ అన్న నువ్వు. ఈ రోజుల్లో మన ఫ్యామిలీ మనమంటూ మనమే ఉంటాము, మన ఫ్యామిలీ మనం చూసుకోవడానికే ఇబ్బంది అవుతుంది. ఆ సొంటిది సొంత ఇల్లు సొంత కారు అమ్మి ఏమీ తెలియని వ్యక్తులకు నువ్వు 32 కోట్లు ఇచ్చినావంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్న. చాలా బాధాకరం, చాలా బాధేస్తుంది నాకు. కానీ సూపర్ అన్న నీ ఐడియా. తోటి వారి కోసం తపన పడుతూ ఉన్నావు చూసావా, అది చాలన్న నీకు. అదే నీకు కారంటే ఏమో అనుకుందాం, కారంటే అన్నది కాబట్టి ఇచ్చినాం అనుకుందాం. కానీ వాళ్ళమ్మ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తి వాళ్ళమ్మ కూడా ఇచ్చిందంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది, ఒకవైపు సంతోషం అనిపిస్తుంది. ఆ అమ్మకు అంత ధైర్యం ఎలా నుంచి వచ్చిందో అర్థం కావలేదు. అమ్మ నిజంగా నువ్వు దేవతవేనమ్మా, మాకు తెలిసినంతవరకు అయితే నువ్వు దేవతవే. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చూడండి అన్న ఈ వీడియో, అస్సలు ఫిదా నేనైతే. అన్న నువ్వు రియల్ హీరో అన్న, నీకు దండం పెట్టినా తప్పే లేదు. నేను చెప్తున్నా కదా, 32 కోట్లు తన సొంత ఇల్లు అమ్మి సొంత కారు అమ్మి ఇచ్చడం నువ్వు రియల్ హీరో అన్న, నువ్వు రియల్ హీరో. ఒక్కసారి ఈ వీడియో చూడండి అన్న, మీకే తెలుస్తుంది. నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరే చూపిస్తాను మీకు. వీడియో చూడండి అన్న. జై హింద్. నాదే ఉంది మమ్మీ అంతా. ఓకే జాగ్రత్త. థ్యాంక్స్ ఏమొద్దక్క, ఇంట్లో పిల్లకి ఇస్తున్నాం అంతే, ఆడపిల్లకి ఇస్తున్నాం. సో 32 కోట్లు ఇద్దరు పిల్లలకి కావాలి అని చెప్పి మనం వీడియో పెట్టాం కదండి. సో దానికి నా ఆస్తి అమ్మేసి నా తారు నా ల్యాండ్ ఇచ్చేస్తానని అయితే అందరికీ చెప్పాను కదా. సో అమ్మగా వచ్చిన డబ్బులు ఏంటంటే ఈరోజు వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడానికి అయితే వచ్చాం నేను మా మమ్మీ. మీకు ఇంకా వెహికల్ నెక్స్ట్ ల్యాండ్ ఏంటంటే రిజిస్ట్రేషన్స్ ఇంకా మేము చేయలేదు, ఎవరికైతే అమ్ముతున్నామో వాళ్ళకి. ఓకేనా, అడ్వాన్సులు తీసుకున్నాము, మీకు 10 lakhs ఇప్పుడు హ్యాండ్ అవుట్ చేస్తున్నాము. ఓకేనా, రిజిస్ట్రేషన్ అయిపోగానే విత్ ఇన్ 3-4 daysలో మీకు మిగతా అమౌంట్, ఎందుకంటే వెహికల్ ఇంకా మన దగ్గర కదా ఉంది. సో వెహికల్ వెళ్ళిన తర్వాత వస్తారు రిమైనింగ్ అమౌంట్. ఓకేనా, అన్న అలాంటి ఏం చెప్పాలో అర్థమవుతుంది. ఈ అన్నకైతే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఓకే అడగండి. ఉమ్మ పెట్టమ్మా మామకి. ఇట్లా తనకున్న ఆస్తిని కూడా జీరో చేసుకొని ఆ పిల్లల కోసం తన వంతు ఒక అడుగు ముందుకు వేశాడంటే నిజంగా నవీన్ రామ్ సింగ్ బ్రో రియల్లీ నిజంగా మనసు దోచ. ఎస్, అసలు ఏంటి అంటే నువ్వు నవీన్ రామ్ సింగ్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది కార్. నీకన్నా నీ కార్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, అవునా? కార్ ఎందుకన్నా అంటే ఇచ్చినందుకు కాదు, లైక్ అంటే అడగగానే అమ్మ ఇచ్చింది కదా, అంటే ఎంత ఇష్టం నేనంటే అనేది నాకు అంటే అనుకోలేదు ఇస్తారని. అంటే ఎప్పుడు ఏమడిగినా అన్నీ ఇచ్చేసారు. అంటే ల్యాండ్ అనేసరికి ఇవ్వరు కదా, అది కూడా వెంటనే ఇస్తాను కానీ నాకు అది గుర్తొచ్చేస్తున్నాను. అలాంటిది ఆ కార్ అమ్మడానికి ఓకే నువ్వు ఫిక్స్ అయిపోయావు, కానీ అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తి కదా అది. రేపొద్దున్న అమ్మకి ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని బయటికి ఆస్తి తీసుకొని నెట్టేసే పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆవిడ కనీసం ఏ స్వార్థం కూడా లేకుండా పిల్లల కోసం వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తిని కూడా అమ్మేసి నువ్వు ఒక్క మాట చెప్పావు అంతే. వీళ్ళే కాకుండా చాలా మంది ఉన్నారు ఏపీలో తెలంగాణలో అనే విషయం నాకు తెలిసింది. ప్రతి ఒక్కరు నాకు కాంటాక్ట్ అయ్యి బ్రో మీరు వచ్చి వీడియో పెడితే మాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరిని బతికించలేమనే విషయం మనసుకి చెప్పుకున్నప్పుడు బాధగా అనిపించి నాకున్నదంతా ఇచ్చేస్తే నా మనసు కొద్దిగా కుదుట పడుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ ఆలోచన తీసుకున్నాను నాకు అంతే. అంటే అందరికీ నేను చేయలేను, గవర్నమెంట్ ముందుకు వచ్చి చెయ్యాలి. అది గవర్నమెంట్ ఎలాగో రియాక్ట్ అవుతుందో లేదో తెలీదు. లైక్ ఏంటంటే నేను తారు ల్యాండ్ కోల్పోయాను అనుకున్నాను, ఇచ్చేసిన తర్వాత చాలా కోల్పోయాను, అవి చెప్పుకోలేదు అంతే. ఒక తల్లి లాగా నా బిడ్డకు సహాయపడ్డాడు. నా కొడుకులు లేరు కానీ కొడుకు లాగా నా బిడ్డకు తోడు ఉన్నారు.